ఈ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీ చేస్తూ ఉంది. ఒక బీసీ బిడ్డగా నా బీసీ బంధువులారా, ఆత్మ బంధువులారా, మా అన్నలారా, మన తల్లి పాలు తాగుతూ ఉన్నారు వీళ్ళు, మన తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దుతూ ఉన్నారు ఈ దొంగలు, రెడ్లు, వెలమలు. కాబట్టి మనమంతా ఇలా ఒక్కటైనం కదా, మనమంతా ఎక్కడ చూసినా ఒక్కటైనం. ఇలా తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే బీసీల గొంతుకై కొట్లాడుతూ ఉన్నామో, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటా ఉన్నామో, ఇలా ఈ రెడ్లు ఏది మంత్రిమండలి విస్తరణ చేస్తే ఒక్క రెడ్డి కూడా మళ్ళా కొత్తగా మంత్రిగా తీసుకోకుండా పోరాటం చేసింది మనం. ఎమ్మెల్సీలు రెడ్లకు పోకుండా ఆపింది మనం. ఇలా పోయినసారి 2019లో 28% మంది రెడ్లు సర్పంచులు ఉండే, ఇలా దాన్ని 12కు తెచ్చినాం. 12కు తెచ్చినాం. ఈ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా నేను చెప్తా ఉన్నా సోదరులారా, మన సొమ్ము దీని వాళ్ళు బతుకుతా ఉన్నారు కదా, మళ్ళీ నేను పాలకున్నయ్య వస్తా, జీవితం ప్రజలు ఎంత డ్రామా, ఇక జాలు వాళ్ళకు మనకు సోపతి, త్యాగాలు అవసరం లేదు. రెడ్లకు ఓటేసినామంటే, వెలమలకు ఓటేసినామంటే మన తల్లిని, మన తల్లి ఆత్మగౌరవాన్ని మనం తాకట్టు పెట్టినట్టే లెక్క. అందుకోసమే మన కోసం మనం మనందరి కోసం మన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. రాబోయేటువంటి ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ అందరి సమక్షంలో మేనిఫెస్టోని రిలీజ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తుకు ఓటేస్తే మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2026ను ఇక్కడ రిలీజ్ చేస్తా ఉన్నాం. మిగతా అన్ని పార్టీల కంటే ముందుగానే ఇక్కడ చేస్తా ఉన్నాం. సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో కత్తెర గుర్తును గెలిపిస్తే రైట్ టు రీకాల్, ఓటు వాపస్ తీసుకునే హక్కు ఇస్తాం. ఒకసారి ఓటేస్తే 5 ఏళ్ళ దాకా ఏం చేయలేం కదా. కానీ మీరు ఒకసారి ఓటేసిన తర్వాత కార్పొరేటరో ఆ వార్డు కౌన్సిలరో సరిగా పనిచేయకపోతే, లేదా నువ్వు సగం పని చేస్తున్నావు, నా ఓటు నాకు ఇచ్చే అని చెప్పి రైట్ టు రీకాల్, అతన్ని వెనక్కి పిలిచేటువంటి హక్కు, అతన్ని గద్దె దింపే హక్కు 5 ఏళ్ల దాకా కాదు, 2.5 ఏళ్లకే నువ్వు అతన్ని గద్దె దింపేసేటువంటి హక్కు వస్తుంది. అదే రైట్ టు రీకాల్ హక్కు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీకి నేను అడుగుతా ఉన్నా, మీకు దమ్ముంటే మీరు మునగాళ్ళు అయితే మీ మేనిఫెస్టోలో ఇది పెట్టరు, రైట్ టు రీకాల్ తీసుకొస్తామని పెట్టరు చూద్దాం. అంతే, పెట్టరు చూద్దాం. రైట్ ప్రతి 6 నెలలకు వార్డు ప్రజా ఓటింగ్, ప్రతి 6 నెలలకు వార్డు ప్రజలు ప్రజా ఓటింగ్ చేయాలి. ప్రజా ఓటింగ్లో జానయ్య గారిని రమ్మను. ప్రజా ఓటింగ్లో ప్రజల అభిప్రాయం, ఈ 6 నెలలు ఈయన మంచిగా పనిచేసిండు ఆ కౌన్సిలరు, రండి మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. ఈ 6 నెలలు ఈయన పనిచేసిండా లేదా కరెక్ట్గా. ఈ మున్సిపల్ ఎన్నికలలో కొద్దిగా మా మేనిఫెస్టో మళ్ళీ మీకు ఇస్తాం ఏమనుకో. ఇక్కడ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో ఇప్పుడు రిలీజ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓటేస్తే సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం, రైట్ టు రీకాల్, ఓటు వాపస్ తీసుకునే హక్కును ప్రజలకు ఇస్తాం. ఓటును వాపస్ తీసుకునే హక్కు ప్రజలకు ఇస్తాం. వేసిన ఓటును వాపస్ తీసుకునే హక్కు భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, మీకు దమ్ముంటే, మీరు నిజంగా మునగాలే అయితే, మీ మునగాని పార్టీలు అయితే మీ మేనిఫెస్టోలో ఇది పెట్టండి. ఇప్పుడు చూద్దాం. ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రజా ఓటింగ్ జరుగుతుంది. ఆ 6 నెలలు ఈయన పని చేస్తుండా, ఏం చేస్తుండ కౌన్సిలర్ పని చేస్తలేడు అనుకుంటే ఆయన రైట్ టు రీకాల్ కిందికి జారిపోతున్నట్టే లెక్క. ప్రశ్నలు ఎలా ఉంటాయి అప్పుడు? ఈ కౌన్సిలర్ పనితీరు సరిపోతుందా, ఏది ఆ ఓటింగ్లో, ఈ వార్డుకు ఏ పని అత్యవసరం ఉంది, ఎవరు అవినీతికి పాల్పడ్డారు, ప్రజా ఓటింగ్ ద్వారా తేల్చి ఒకవేళ అవినీతికి పాల్పడితే ఆ వార్డు కౌన్సిలరు, ఆ వార్డు కార్పొరేటర్ పని కథం. 50% కంటే తక్కువ నమ్మకం వస్తే కౌన్సిలర్ అధికారాలు సస్పెండ్. 50% కంటే తక్కువ. ఒక వార్డులో 1000 మంది ఉన్నారు అనుకుందాం, 400 మంది ఏమో మంచిగా ఉన్నాడు ఈ కౌన్సిలర్ అని, 600 మంది బాగాలేరు అన్నాడు అనుకో, కథమే. మినిమం 501 మంది ఒప్పుకోవాలి ఆయన. అంటే మీరు రద్దు చేస్తారా, ప్రభుత్వానికి సిఫారసు చేస్తారా? అంటే మనోనే రాజీనామా చేయాల్సిందే. రెండోది రైట్ టు రీకాల్ అనేటువంటి సిస్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం ఇక్కడ చట్టసభలో. అయితే విషయం ఏంటంటే, నేను రైట్ టు రీకాల్ బిల్లు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తే ఆ బిల్లు అసెంబ్లీలో పెట్టాలి. నేనున్నదేమో మండల్లో ఉన్నాం. నెక్స్ట్ పోతాంగా పోయినప్పుడు పెట్టింది. రైట్, ఇది మేనిఫెస్టో 1. నమ్మకమైన పాలన కోసం కత్తెర గుర్తు కోటేద్దాం. నమ్మకమైన పాలన కోసం రైట్ టు రీకాల్ ఇస్తాం. మేము ప్రజల చేతుల్లోకే బ్రహ్మాస్త్రాన్ని ఇస్తాం. ఇదొకటి.
రెండోది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2026. మన డబ్బు మన నిర్ణయం. మన వార్డులో వసూలైన పన్నులు 40% మన వార్డులోనే ఖర్చు చేసే పథకం. మన వార్డులో ప్రజలందరూ కట్టే పన్నులు ఉంటాయి కదా, మినిమం 40% ఖచ్చితంగా ఇక్కడ ఖర్చు కావాల్సిందే. మన వార్డు తోటి అవతల వార్డుని బతికించడో ఇంకోని బతికించడో కాదు, ఈ ప్రజలు కట్టే పన్నులకు 40% వాటా ఇక్కడ ఖర్చు కావాల్సిందే. ప్రతి పనికి ప్రజల ఆమోదం తప్పనిసరి చేస్తాం. ప్రతి పనికి ఈ వార్డులో ఈ పని జరగాలంటే మరి ఎట్లన్నా ఇది మాకు నచ్చదని అనుకో, ఓటింగ్ జరగాల, వార్డు సభ పెట్టి ఎస్ ఈ పని జరగాలని వార్డు తీర్మానం చేస్తేనే, వార్డు ఒప్పుకుంటేనే ఆ పని చేయాలి. వార్డుకు వ్యతిరేకమైన పని జరగడానికి వీల్లేదు. ఇంటింటికి వార్డు బడ్జెట్ లెక్కలు అందిస్తాం. ఈ నెల ఈ వార్డు ప్రజలు ఎన్ని పన్నులు కట్టిరు ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం నుంచి వార్డుకి ఎన్ని వచ్చినాయి, ఎంత ఖర్చు చేసినాం, ఈ లెక్కలు ప్రతి నెల ఇంటింటికి వార్డు లెక్కలు అందజేస్తాం. రెండోది, ప్రతి రూపాయికి లెక్కలు చూపించే సిస్టమ్ తెస్తాం. పెట్టిన ఖర్చు దేనికి పెట్టినాం అనేటువంటి లెక్కలు కూడా, అంటే జవాబుదారీతనం కోసం మీ సొమ్ము మీ ముందే లెక్క పెట్టాలి. ఆ సొమ్ముకు మీరే ఓనర్లు కాబట్టి ఇది రెండో మేనిఫెస్టోలోని రెండో అంశం. జవాబుదారీతనం రావాలంటే కత్తెర గుర్తు కోటేద్దాం. ఈ కత్తెర గుర్తు కోటేస్తే ఇది జరుగుతుంది. ఇక మూడోది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2026. యువత చేతికి వార్డు రాజకీయాలు ఇస్తాం. యువకులను ఆ వార్డులో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో ప్రతి వార్డులో 10 మంది యువకులను మున్సిపల్ అప్రెంటిసులుగా మార్చి వారికి అధికారాలు ఏంది, పని చక్కగా చేయకపోతే ఎందుకు చేస్తలేవు అని అడిగేటువంటి ప్రశ్నించేటటువంటి ఆ వార్డుకు సంబంధించిన 10 మంది యువకులను ఏ శాఖలో ఫైళ్లు ఎలా నడుస్తున్నాయి, బడ్జెట్ ఎలా తయారవుతుంది, వాళ్ళకు ఒక రకమైనటువంటి రాజకీయ శిక్షణ తయారు చేయడం. ఆ వార్డులో 10 మంది పిల్లలకు రాజకీయ శిక్షణ ఇవ్వడం అంటే వాళ్ళని ఫ్యూచర్ రాజకీయ నాయకులుగా తయారు చేసేటువంటి ఒక బ్రహ్మాస్త్రం తీసుకొస్తా ఉన్నాం. ఇక రెండోది, నాలుగోది చూస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2026 చూస్తే ఈ మున్సిపాలిటీ మీది, మున్సిపాలిటీ మాదంటుంటాడు ఒక ఆయన, నీది ఎక్కడంటే నా సీతాపల్లి మున్సిపాలిటీ నాదే, చంపాపేట నాదే, ఇది నాదే కాదు, నాయకుంది కాదు, ప్రజలది. ఈ మున్సిపాలిటీ మీది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తే ఈ మున్సిపాలిటీ మీది, మేము మీకు హామీలు ఇవ్వం, మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని దొంగ హామీలు కాదు, మీరే ఆదేశాలు ఇవ్వాలి, మాకు ఈ పని చేయమని మీరే మాకు ఆదేశాలు ఇవ్వాలి. మీరు మాకు ఆదేశాలు ఇవ్వాలి, ప్రజలే ఇవ్వాలి. అందుకోసమే ప్రజల ముంగిట బడ్జెట్, ప్రజల ముంగట్టే లెక్కలు, ప్రజల ముంగట్టే పనులు, ప్రజా ఓటింగు, రీకాల్ సిస్టమ్ కంప్లీట్గా మీ ముందు పెడతా ఉన్నాం. మీరే ఆదేశించేటువంటి సిస్టమ్. ఇటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ పెట్టలేదు, ఫస్ట్ టైం. ఇక సరికొత్త పాలనకు కత్తెర గుర్తుకు ఓటేద్దాం. ఇక ఇంకొకటి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో బస్తీలకు భరోసా, ల్యాండ్ టైటిల్ స్కీమ్. ఓ బస్తీలో ఖాళీ జాగా ఉంటే ఆయన కొన్నేళ్ల నుంచి బతుకుతూ ఉంటాడు. ఇక ఆయన గడికోడు బెదిరిస్తూ ఉంటాడు, ఈ సర్కారుది, ఇది అది, ఇది అది, ఇంకా పెద్ద కులపాయన ఉంటే ఇది నాదని కబ్జా పెడతా ఉంటాడు. అట్లా లేకుండా బస్తీలో ఆ ప్రజలు స్వేచ్ఛగా నివసించేటువంటి హక్కు రావాలి. దానికోసం బస్తీలకు భరోసా, ల్యాండ్ టైటిల్ స్కీమ్. మీరు ఎక్కడ బతుకుతున్నారో అక్కడ మీకు జీవించేటువంటి హక్కు ఉంటుంది. ఎవరు తొలగించడానికి వీలు లేకుండా బ్యాంకులోనికి కూడా చూపించుకోవచ్చు. మీరు బస్తీ దానికి భరోసాగా ఉంటుంది. వ్యాపారానికి ఉపయోగించుకోవచ్చు. మీ ఇంటిపై మీకే హక్కు, మీరున్న స్థలం మీదే. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. పట్టణంలోని ఇంటికి పట్టాదారుడుగా మారాలంటే కత్తెర గుర్తు కోటేద్దాం. ఇది. ఇక ఇంకొక పాయింట్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2026 భద్రతతో కూడిన భరోసా. భద్రత. ఇలా తులంన్నర బంగారం, లక్షన్నర బంగారం అయిందంటే చైన్ స్నాచింగ్లు, మర్డర్లు ఇవి జరుగుతూ ఉన్నాయి. అది లేకుండా భద్రతతో కూడినటువంటిది. వార్డు పంచాయతీలు, వార్డుల పంచాయతీ అవుతుంది కదా, ఆ పంచాయతీ వార్డులోనే పరిష్కారం. వార్డులోనే ప్రతి మహిళా భద్రతకు గ్యారంటీ కార్డులు, మహిళకు గ్యారంటీ కార్డు. ఈ మున్సిపల్ డిపార్ట్మెంటు నీ భద్రతకి కార్డు ఇస్తున్నాం, ఈ భద్రతలో నీకు ఏ భంగం కలిగినా మాదే బాధ్యత. ఇన్సూరెన్స్ టైపు. రైట్. పోలీస్ స్టేషన్ చివరి ఆప్షన్ మాత్రమే. మీరు ఇక్కడ పంచాయతీ పెట్టిన పోలీస్ స్టేషన్ అనేది లాస్ట్. పోలీసు వాళ్ళు వార్డులోకి వచ్చి ఇంకా హంగామా చేయాల్సిన పని లేకుండా ఈ వార్డులోనే పరిపాలన సంపూర్ణంగా జరగాలి, భద్రత కలగాలి. శాంతియుత కాలనీగా మారాలంటే కత్తెర గుర్తుకు ఓటేద్దాం. ఇది మా మేనిఫెస్టో. ఇంకా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2026 ట్రాఫిక్ చలాన్లు మాఫీ. గొప్ప నిర్ణయం. మీ స్కూటీల మీద, మీ బండ్ల మీద, మీ కార్ల మీద, మీ ఆటోల మీద ఫోటోలు కొట్టి ట్రాఫిక్ చలాన్లు పెట్టిరు కదా,
2023 నుండి 2026 జనవరి వరకు వాహన చలాన్లు ఎవరి మీద అయితే ఉన్నాయో, చలాన్లు ఎవరి బండ్ల మీద అయితే ఉన్నాయో వాటన్నిటిని మాఫీ చేస్తాం. రోడ్లు బాగుంటేనే వాహనదారుల పైన చలాన్లు, రోడ్లు సరిగా ఉంటేనే చలాన్, కొత్త చలాన్, లేకపోతే లేదు, వేయటానికి కూడా వీల్లేదు. అందుకోసమే మీ వాహనాల మీద ఉన్నటువంటి చలాన్లు మాఫీ కావాలన్నా, మీ వాహనాల మీద ఉన్నటువంటి పాత బకాయిలన్నీ మాఫీ కావాలన్నా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తుకు ఓటేయండి. అడ్డమైన చలాన్లకు అడ్డుకట్ట పడాలంటే కత్తెర గుర్తుకు ఓటేద్దాం. ఇది మేనిఫెస్టో. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2026లో పట్టణం మనది, పాలన మనది. మీరు ఓటు వేసేది నాయకులకు కాదు, మీ ఆత్మగౌరవానికి. మీరు స్వేచ్ఛగా బ్రతకడం కోసం, మీ ఆత్మగౌరవం కోసం, బతికే విధానం కోసం వేస్తూ ఉన్నారు. పట్టణం అభివృద్ధి చెందాలంటే కత్తెర గుర్తు కోటేద్దాం. కత్తెర గుర్తు ఇది అధికారం, ఆత్మగౌరవం, వాటా. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2026 ప్రజా ఆడిట్ డే. ప్రజలకు లెక్కలు చెప్పే రోజు అన్నట్టు. ప్రతి నెలలో ఒక రోజు ప్రజలకు లెక్కలు చెప్పే రోజు. రెండో శనివారం లెక్క ప్రజలకు లెక్కలు చెప్పేటోడు ప్రజా ఆడిట్ డే. ప్రతి నెలలో ఒక రోజును ప్రజా ఆడిట్ డేగా మార్చడం. వార్డులో జరిగిన పని, ఖర్చు వివరాలు ప్రజల ముందు పెట్టడం. కమిషనర్, కాంట్రాక్టర్, ఇంజనీర్ అంతా మీ ముంగడికి వచ్చి కూర్చుంటాడు. మనం పోవడం కాదు, వాళ్ళని తెచ్చి మీ ముంగడ కూర్చున్న పెట్టడం. ఇక చివరిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2026లో ట్యాక్స్ మరియు సేవల ఒప్పంద పథకం. ఏంది? మీరు కట్టే పన్నులకు సరిపడా మీకు సేవలు అందాలి. మీరు కట్టే పన్నులకు మీకు సరిపడా సేవలు అందాలి. మీరు కట్టేది ఎంత, మీకు వచ్చేది ఎంత, ప్రతి నెల లెక్కలు మీ చేతిలో పెట్టేటువంటి ఒక బ్రహ్మాస్త్రం. మేము ఇక్కడ ఏం చెప్తా ఉన్నాం? మిగతా పార్టీ లెక్క మీకు ఇల్లు కట్టిస్తాం, మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీకు పట్టకాయిదాలు ఇస్తాం, ఇవి కాదు. మేము ప్రజల్ని భాగస్వామ్యం చేస్తున్నాం పరిపాలనలో. ప్రజలతోనే చెప్పిస్తాం. అవి కూడా ప్రజల్ని భాగస్వామ్యం చేస్తా ఉన్నాం. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లైన్ మీకు అర్థం కావాలి. ప్రజలను పరిపాలనలోకి తీసుకురావడము, ప్రజల్ని పరిపాలనకు దూరంగా ఉంచడం కాదు. ప్రజలే దేవుళ్ళు, ఓటర్లే దేవుళ్ళు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రిక్వెస్ట్ చేస్తూ ఉంది, దయచేసి రెడ్లు వెలమల ఓట్లు మాకొద్దు, మా మస్తుగున్నాయి, సరిపోతాయి. ఇక రెండో విషయం, ఇది మా మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో మేము పెట్టిన మేనిఫెస్టోలో మీకు దమ్ముంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, మొన్నటిదాకా అధికారం అనుభవించినటువంటి బీఆర్ఎస్ కానీ, అధికారం ఎప్పుడైనా రాకపోతుందా అని ఆలోచనతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, మీ మేనిఫెస్టోలో, మున్సిపల్ మేనిఫెస్టోలు మా పక్కన పెట్టి చూసుకోరు. ఇక వాళ్ళ మేనిఫెస్టోలు, మా మేనిఫెస్టోలు పక్కకు పెట్టి చూసుకోరు. ఇది ఆత్మగౌరవం, బీసీల ఆత్మగౌరవం. బీసీ ప్రజలారా, ఇగో ఇట్లా మన దగ్గరికి పరిపాలన వస్తుంది. వాళ్ళు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ళ కాడ కాదు, ఇగో ఇట్లా వస్తుంది పరిపాలన. ఇది మా ఎన్నికల మేనిఫెస్టో. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేనిఫెస్టోను మీ ముందు పెడతా ఉన్నాం. ఇక అలాగే మీరందరూ కూడా దయచేసి ఓటర్ మహాశైలారా, మున్సిపల్లో ఉన్న ఓటర్ మహాశైలారా, మరి ముఖ్యంగా నా బీసీ అన్నదమ్ములారా, అక్కా చెల్లెల్లారా, అవ్వాతాతల్లారా, అందరు కూడా చెప్తా ఉన్నా, ఇది మన ఆత్మగౌరవ యుద్ధం, ఇది మన జాతి ప్రయోజన యుద్ధం, ఇది మనం తరతరాలుగా కోల్పోయినటువంటి అనేక అంశాల యుద్ధం ఇదంతా. ఈ యుద్ధంలో మీ బిడ్డే గెలవాలి. ఈ యుద్ధంలో మన బతుకులు మారాలి. మన బతుకులు మారాలంటే మన చేతిలో ఉన్నటువంటి ఓటు ఆయుధం. 1000 రూపాయలు ఇచ్చిన రెడ్డి అయిన ఓటమ్మడు. ఈసారి మీరు నిలబడి నామినేషన్ లేరు చూద్దాం. ఇక మీ రెడ్లు వెలమలు 78 సంవత్సరాల నుంచి మా రక్తం దాగి మా లెక్కలు, మా బడ్జెట్ లెక్కలని చూస్తున్నాం కదా. ఎవరి సొమ్ము ఎవడు తినడో లెక్కలని కాగ్ రిపోర్ట్లోంచి తీసుకొచ్చి పెట్టా కదా. ఇదే కదా మీరు చేసింది. తెలంగాణ రాష్ట్రం వస్తే మా నిధులు మాకు వస్తాయనంటే చూడు దొంగ నా కొడుకులారా, మా సొమ్ము మీరు తిని మాకు పెడుతున్నట్టుగా యాక్టింగ్ చేసి, ఈ లెక్కలు నాయి కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేసినటువంటి లెక్కలు, ఆ లెక్కల్లోంచి తీసుకొచ్చి పెట్టిన డాటా ఇది. బీసీల సొమ్ము వీళ్ళు తింటా ఉన్నారు. బీసీలకు 57,000 కోట్ల రూపాయల బడ్జెట్లు పెట్టి ఇప్పటిదాకా 28,000 కోట్లు ఖర్చు చేసారు. సగం కూడా ఖర్చు చేయలే. బీసీల సొమ్ము వీళ్ళు తింటా ఉన్నారు. కాబట్టి ఇక మా సొమ్ము మాకే దక్కాలి, మా అధికారం మాకు దక్కాలి, మా వాటా మాకు దక్కాలి, మా ఎస్సీల వాటా వాళ్ళకి దక్కాలి, మా ఎస్సీల వాటా ప్రకారం, జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ దక్కాలి, నిధులు దక్కాలి, ఉద్యోగాలు దక్కాలి, మా ఎస్టీలకు అట్లే దక్కాలి, మా మైనార్టీలకు అట్లే దక్కాలి.
వాళ్ళకి ఎట్లా దక్కించుకోవాలో వాళ్ళ వాటా ఎట్లా పంచాలో మేము పంచి చూపెడతాం. ఖచ్చితంగా వాళ్ళ బతుకులు మా అందరి బతుకులు. మేము మిమ్మల్ని కూడా ఏమంటలేము నాయన, ఎందుకంటే మీరు దొంగతనం చేసిరని బయటపడ్డది కదా. మీ సొమ్మేందో మీకు పెడతాం రా భయ్, పక్కకు జరుగురు. ఎవరి వాట వాళ్ళకంటే మీ సొమ్మేందో మీకు పెడతాం, మీరు పక్కకు జరుగురు. ఇక చాలు, మా రక్తం దాగిరు ఇన్ని రోజులు, ఇక చాలు నాయన. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈడబ్ల్యూఎస్ను ఖతం చేస్తుంది, ఈడబ్ల్యూఎస్ను ఖతం చేస్తుంది. ఈ బీసీలకు రావాల్సినటువంటి లక్షల కోట్ల రూపాయల వాటా పక్కకు తీస్తుంది. ఈ బీసీ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తుంది. ఈ వెనకబడిన తరగతిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ గౌరవంగా బతికేటువంటి రోజును తీసుకొస్తుంది. గందు కోసం పుట్టింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. టికెట్లు బీఫామ్లు బంచక తిని ఎగిరేతందుకు కాదు పుట్టింది పార్టీ. ఈ పార్టీ గుండె లోతులో 78 సంవత్సరాల గుండె లోతుల ఆవేదనలోంచి పుట్టినటువంటి పార్టీ ఈ పార్టీ. వాళ్ళ బీఫామ్లు ఇస్తే కూడా పైసలు ఇవ్వాలి వాళ్ళకు. బీఫామ్లు ఇస్తే కూడా పైసలు. ఇలా బీసీలు బీఫామ్లు ఇచ్చేటువంటి మిషన్ తయారు చేసిరు. బీసీలు ఇప్పుడు మేము బీసీలకు బీఫామ్లు ఇచ్చేటువంటి సత్తా సంపాదించడం, మా బీసీలకు మేము బీఫామ్లు ఇచ్చుకుంటాం.